మనం మన ఛానల్ ఏదైతే ఉందో ఇందులో వీడియోస్ గురించి చాలా కష్టపడుతున్నాం. రీసెర్చ్ చేస్తున్నాం, అందరితో మాట్లాడి చేస్తున్నాం. కాబట్టి నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే, ఒక్క 500 లైక్‌లు ఇవ్వండి ఈ వీడియోకి హెల్ప్‌ఫుల్ అవుతది. అట్లాగే ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఎందుకంటే అనేక అంశాలు కవర్ చేశాను నేను ఈ వీడియోలో. జెమినీ ఎలక్షన్ అంటే ఏంటి? దానికి సంబంధించి ఎటువంటి రాజ్యాంగ సవరణలు జరగాలి? గతంలో నిర్వహించామా? అసలు అమెరికాలో ఎట్లా నిర్వహిస్తారు? ఇట్లా అనేక పాయింట్స్‌ని కవర్ చేస్తున్నా. కొంచెం ఓపిక చేసుకొని ఏదో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీ పని చేస్తూ అన్నా వినండి. బట్ వీడియో ఆఖరి వరకు పూర్తిగా చూసేటువంటి ప్రయత్నాన్ని మీరు ఖచ్చితంగా చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది. మీకు కూడా నాలెడ్జ్ ఎక్కువ ఉంటది. సో, పార్లమెంట్‌లో రీసెంట్‌గా రచ్చ నడుస్తా ఉంది. ఈ జెమిలీ ఎలక్షన్ సంబంధించి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నాం కదా! దీనికి సంబంధించి కొన్ని అపోహలున్నాయి. కామన్ మ్యాన్ అండర్‌స్టాండింగ్‌లో చాలా చాలా సమస్యలున్నాయి. అందరూ అనుకుంటున్న విషయం ఏంటంటే, ఒకే రోజు ఇప్పుడు అమెరికా అన్నారనుకోండి, నవంబర్ 5వ తారీఖు అమెరికాలో అధ్యక్ష పదవి కోసం ఎన్నికలనేవి జరుగుతుంటాయి. 10 ఏళ్ల తర్వాత చూసినా, 15 ఏళ్ల తర్వాత చూసినా, 15 ఏళ్ల క్రితం చూసినా నవంబర్ 5థ్ అనేది వాళ్ళ డేటు. ఫిక్స్డ్ డేటు. అలా కూడా భారత్‌లో రాబోతోందా? కాదు, అలా ఉండదు. అది తెలుసుకోవాలి జనాలు. ఎందుకంటే అమెరికాలో అది చేసి చూపించగలిగారు. కానీ భారత్‌లో ఎన్ని రాష్ట్రాలు, పాపులేషన్ ఏంటి, దీన్ని ఎట్లా మేనేజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అందుకే ప్రపంచంలో భారత్‌లో జరిగేటువంటి ఎన్నికల్ని ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారు. అసలు ఇంత మ్యాసివ్ ఎలక్షన్స్ వీళ్ళు ఎక్కడా కూడా తేడా లేకుండా, అంటే పవర్ ట్రాన్స్‌ఫర్ అంటారు చూసారా? ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పవర్ జో బైడెన్ నుంచి డొనాల్డ్ ట్రంప్‌కి. అట్లాగే మన దగ్గర కూడా. సో, జనవరి 20 ఇక్కడ ట్రాన్సిషన్ చూసారనుకోండి, ఇండియాలో ఏ గొడవలు ఉండవు. ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి బీజేపీకి ట్రాన్స్‌ఫర్ చాలా స్మూత్‌గా జరుగుతది. అంటే ఇంత పెద్ద దేశంలో ఇంత స్మూత్ అయిన ట్రాన్స్‌ఫర్ చాలా పెద్ద అద్భుతం. అలాంటి సడెన్‌గా ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది? 2014 బీజేపీలో వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్‌లోనే చెప్పారు. జమిలీ ఎన్నికలనేవి మేము నిర్వహిస్తాము. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మేము చేసి చూపిస్తాము అని వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలోనే పెట్టారు బీజేపీ వాళ్ళు. సో, మరి కుదిరిందా అంటే కుదరలా 15 ఏళ్ల నుంచి. ప్రతిపక్షాలు అప్పటి నుంచి కూడా ఇది జరిగే పని కాదు కదా! ఎందుకు దీని మీద మీరు పట్టు ఉన్నారని చెప్పి ఇప్పటికీ కూడా 2014 నుంచి 2024లో కూడా ప్రతిపక్షాలు ఇదే ప్రశ్న అడుగుతూనే ఉన్నాయి. మీకు అనిపిస్తుంది ఒకే రోజులో ఎలక్షన్ అనేవి జరుగుతాయా? జరగవు. 100 రోజులు కూడా జరగచ్చు. మీరు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో ఎలక్షన్ తీసుకుంటే ఏప్రిల్ 19 నుంచి మొదలుపెడితే ఫేజుల్లో జరిగాయి. జూన్ వరకు కూడా మీకు జరుగుతూ 7 ఫేజుల్లో జరిగాయి. దాదాపు 2 నెలల్లో జరిగాయి 2024 ఎన్నికల గురించి. ఒక యూకే యునైటెడ్ కింగ్డమ్ కన్నా కూడా పెద్ద రాష్ట్రం. యునైటెడ్ కింగ్డమ్ దేశం, ఉత్తరప్రదేశ్ ఒక రాష్ట్రం. 80 సీట్లు లోక్సభ సీట్లు. అలాంటి ప్లేస్‌లో కూడా మీకు ఇదేం నార్మల్ విషయం కాదు. అంతలాగా మన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేసి చూపించారు. ఇదే ప్రపంచానికి షాకింగ్‌గా ఉంటుంది. ఎలారా బాబు వీళ్ళు చేస్తున్నారు? అలాంటిది ఒక దేశం మొత్తం కూడా ఒకే రోజు, అంటే ఒకే ఫేజ్‌లో ఎలక్షన్ జరిగితే. అంటే ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ ఉంటుంది. బలానా టైంలో లోక్సభ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్, అలాగే లోకల్ బాడీస్‌లో జరిగేటువంటి ఎన్నికలు, వీటన్నిటిని కూడా యాజ్ పర్ షెడ్యూల్ ఒక 100 డేస్ అనుకోండి, ఎగ్జాక్ట్‌గా అనుకున్న వాటిలోనే చేస్తూ పోతారు. ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి? డిసడ్వాంటేజ్ ఏంటి? ఈరోజు ఎడ్యుకేటెడ్ వర్గం అడిగేటువంటి ప్రశ్న, చాలా మందికి ఉండే అవగాహన కూడా తక్కువ ఇందులో. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉండేటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి? రామ్‌నాథ్ కోవింద్ పూర్వ రాష్ట్రపతి. ఈయన హెడ్‌గా ఉన్నటువంటి ఒక కమిటీ. మీకు అక్టోబర్ 2023లో ఈ కమిటీ వేశారు. అమిత్ షా, గులాబ్ నబీ ఆజాద్ లాంటి వాళ్ళు ఉన్నారు. 18,000 పేజీల ఒక రిపోర్టు మొన్న ఫిబ్రవరి 2024లో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు పంపించారు. ఇందులో చాలా రకాల రికమెండేషన్స్. దీన్ని మీరు గమనిస్తే ఫస్ట్ డిసడ్వాంటేజ్ చూడాలి. ప్రతిపక్షాలు అనేది కూడా ఏంటంటే, లోక్సభ ఎలక్షన్స్ వేరండి, అసెంబ్లీ ఎలక్షన్స్ వేరు. అంటే మీకు చదువు రాని గ్రామాల్లో ఉన్నవాళ్ళు ఓటింగ్ వేయడానికి బూత్‌కి వచ్చినప్పుడు లోక్సభలో ఎవరు నిలబడ్డారు, అసెంబ్లీలో ఎవరు ఉన్నారు, దీన్ని వీళ్ళు గుర్తించలేరు, కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇదైతే వాస్తవం. మనం కూడా చాలా సార్లు అబ్జర్వ్ చేశాను, నేను కూడా చాలా సార్లు. అసెంబ్లీ ఎలక్షన్స్ అన్నప్పుడేమో ఒక పార్టీకి ఓట్లేస్తారు. లేదు, లోక్సభ అన్నప్పుడేమో ఇంకొకళ్ళకి ఓటేస్తారు. ఇప్పుడు తెలంగాణలోనే మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఒకసారి ఎలక్షన్ జరిగినప్పుడు టీఆర్ఎస్‌కి ఓటేసిన సందర్భాలున్నాయి. దాని తర్వాత 2018లో టీఆర్ఎస్ ముందస్తు ఎలక్షన్‌కెళ్ళినప్పుడు మళ్ళీ కేసీఆర్‌ని గెలిపించి కేసీఆర్‌కి ఓటేశారు. తర్వాత వచ్చినటువంటి 2019లో ఎక్కువ సీట్లు బీజేపీకి ఓటేశారు. ఎందుకంటే కేంద్రంలో మోడీ ఉన్నారు. మాకిక్కడ వస్తాయి కదా ఓట్లు, పలానా బీజేపీ, పలానా కాంగ్రెస్ ఉంది, మనకు మంచిదనే ఉద్దేశంతో. అలాగే అసెంబ్లీకేమో టీఆర్ఎస్ గెలిస్తే మనకు మంచిదని ఒక ఐడియా ఉంటుంది వాళ్ళకి. సో, ఇప్పుడు ఒకే టైంలో ఎంపీ ఎలక్షన్, ఎంఏ ఎలక్షన్స్ పెట్టినప్పుడు లోకల్ బాడీస్ అన్నప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతారు కదా! స్టేట్ గవర్నమెంట్‌కి ఇది ఒక మేజర్ ఇష్యూ అయిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని వ్యతిరేకిస్తారు అని చెప్పి మీకు ఒక వాదన. అడ్వాంటేజెస్ అన్నారనుకోండి, ఫస్ట్ నాకు తెలిసిన అడ్వాంటేజ్ అంటే ఖర్చు. ఒక రాష్ట్రంలో పలానా టైంలో, ఇంకొక రాష్ట్రంలో పలానా టైంలో ఎలక్షన్ కమిషన్ తన సిబ్బందిని పంపించడము, లాజిస్టిక్స్, ట్రాన్స్‌పోర్టు,
లోకల్ క్రియేట్ చేసిన ఎలక్షన్ బూత్ ఇవన్నీ చూసారనుకోండి విపరీతమైనటువంటి ఖర్చులు కదా. ఒకే టైంలో నిర్వహించారనుకోండి అక్కడే మీకు ఎంపీ ఎలక్షన్కి సంబంధించి లోకల్ బూత్ ఉంటుంది, అట్లాగే అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించిన బూత్ కూడా అదే. ఇలా మీకు ఏమవుతుంది, అధికారి అక్కడే ఉంటాడు, ప్రజలు అక్కడే ఉంటాడు, ఓటు అనేది ఈజీగా వేస్తారు, అక్కడితో సమస్య తీరిపోతుంది. ఇంకా చెప్పాలంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అన్నప్పుడు పబ్లిక్ హాలిడే అంటాం, మళ్ళీ లోక్సభ ఎలక్షన్ అప్పుడు మళ్ళీ పబ్లిక్ హాలిడేతో ఓటు వేయడానికి ఇన్ని లీవులు ఇస్తూ ఉండటం అనేది కూడా ఒక బిగ్ డిసడ్వాంటేజ్గా కన్సిడర్ చేసుకోవాలి. కాబట్టి ఒకేసారి ఒకే రోజు లీవ్ ఉంటుంది, వెళతారు, ఓటు వేస్తారు, వచ్చి పని చూసుకుంటారు, సింపుల్గా అయిపోతుంది, తర్వాత రోజు నుంచి పని చూసుకుంటారు. సో పబ్లిక్ సంబంధించిన రిస్ట్రిక్షన్స్ కూడా ఎలక్షన్ టైంలో ప్రతి చోట చెక్ పోస్టులు, కార్లు తనిఖీ చేస్తారు, బండ్లు తనిఖీ చేస్తారు, మీకు డబ్బులు దొరికిందా మళ్ళీ సంతకం పెట్టమంటూ ఉంటారు. మేమెందుకు బయటికి రావాలి, మేమెందుకు దిగాలి, నా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏంటని మనకు ఒక రకమైన విసుగు కూడా వస్తూ ఉంటుంది. సో వేరే మెకానిజం వర్క్ చేయండి. మీరు ఎక్కడో ఎలక్షన్స్ అన్నప్పుడు నా కారుని ఇక్కడ ఆపడం ఏంటి అనేటువంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. బెంగళూరులో ఎలక్షన్స్ జరిగితే హైదరాబాద్లో ఆపినటువంటి సందర్భాలు ఉంటాయి, ఉండేవి అట్లా. అంటే దీన్ని మనం ఒప్పుకోలేం కదా, ఎక్కువ కాలం అట్లా రిస్ట్రిక్షన్స్ అనేవి ఎప్పుడూ ఉంటే ఇవి కూడా కొన్ని అడ్వాంటేజెస్ అలాంటివి కూడా లేకుండా ఒకేసారి ఫుల్ స్టాప్ పెట్టేసి వీటన్నిటికీ ఒకే టైంలో ఎంటైర్ నేషన్ 100 డేస్ అనుకుంటారు. ఫేజ్ వైజ్ ఆంధ్రప్రదేశ్లో బలరోజు, తెలంగాణలో బలరోజు, మహారాష్ట్రలో, కర్ణాటకలో, ఇట్లా ఉత్తరప్రదేశ్లో పకడ్బందీ ప్లాన్ చేస్తారు. ఎగ్జాక్ట్గా ఎంటైర్ సిస్టమ్ ఆ 100 రోజుల్లో పనిచేస్తుంది. ఎలక్షన్ సిస్టమ్ మొత్తాన్ని పట్టుకొస్తారు, పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇలా చేయగలిగితే ప్రపంచంలో భారత్లో జరుగుతున్నటువంటి ఎన్నికల విధానం ఎవరు ఎక్కడ ఊహించలేరు, కలలో కూడా చూడలేరు. కానీ జరుగుతుందా అంటే జరిగే పరిస్థితి కనిపిస్తుంది. విధానం కూడా చాలా టఫ్, కానీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ్యాంగంలోనే మార్పులు తీసుకురావాలి. మీకు ఏదైనా రాజ్యాంగంలో మీకు ఐడియా ఉండుంటే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీద మనకు నాలెడ్జ్ ఉంటే 18 ఆర్టికల్స్లో మార్పులు తీసుకోవాలి. ఇప్పుడు 18 రూల్స్ను మార్చాలి ఏకంగా రాజ్యాంగంలో. ఉదాహరణకి 83 తీసుకుంటే దాంట్లో చేంజెస్ తీసుకురావాలి. ఆర్టికల్ 3, 5, 6లో కూడా పెను మార్పులు తీసుకురావాలి. ఇవన్నీ కూడా పార్లమెంట్కి తీసుకొచ్చి ఓటింగ్ సిస్టంలో మనం గెలిచి అప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయగలం 2/3 ఆఫ్ మెజారిటీతో. 18 రూల్స్ను మార్చాలంటే, రాజ్యాంగంలోనే మార్చాలంటే ఇది మామూలు విషయం కాదు. కానీ బీజేపీ యొక్క వాదన చాలా సింపుల్గా ఏంటంటే 1952లో 1972లో మనం ఇలాగే దేశం అంతా ఎన్నికలు నిర్వహించాం కదా, అందరూ ఏమంటున్నారు, అది అమెరికాలో జరుగుతుంది, భారత్లో కుదరదని అంటున్నారు కదా, మనం ఆల్రెడీ 52లో 72లో చేసాం కదా, ఇప్పుడు చేయడానికి ఇబ్బంది ఏంటి, అప్పుడు కాంగ్రెస్ కాబట్టి చేసింది, ఇప్పుడు బీజేపీ కాబట్టి చేయలేదని మీరు అభిప్రాయపడుతున్నారా అంటూ అమిత్ షా పార్లమెంట్లో ఓపెన్గా అడుగుతున్నారు. మరి ఆర్టికల్స్ ఏంటి, రాజ్యాంగం ఏంటి, ఆల్రెడీ మనం చేసామంటే ఆశ్చర్యంగా ఉంది. మరి మీకేమనిపిస్తుంది ఏంటనేది కామెంట్ చేయండి. 500 లైక్లు టార్గెట్ పెట్టుకున్న ఈ వీడియోకి దయచేసి ఇవ్వండి, నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో క్లియర్గా కామెంట్ చేయండి, రిప్లై ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తా. సో ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.